హాయ్ అండి. ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు మ్యాథ్స్ కంటెంట్తో వచ్చేసానండి. 3వ తరగతిని గుర్తుకు తెచ్చుకుందాం అనే పాఠ్యభాగం నుండి గణితం బిట్స్ నేర్చుకుందామండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. సరేనండి. ఈరోజు గణితం గురించి కొన్ని బిట్స్, డిఎస్సి గురించి కొన్ని బిట్స్ తెలుసుకుందాం. పదండి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య విలువ దాని విలువ అవుతుంది. 1 స్థాన విలువ, 2 సహజ విలువ, 3 ఒకట్ల విలువ, 4 పైవన్నీ. ఆన్సర్ సహజ విలువ 2. ఒక సంఖ్యలో గల ప్రతి అంకెకు ఎన్ని రకాల విలువలు ఉంటాయి? 1 2 రకాలు, 2 3 రకాలు, 3 4 రకాలు, 4 5 రకాల. ఆన్సర్ 1 2 రకాలు. 238 అనే సంఖ్యలో 3 అనే అంకె యొక్క స్థాన విలువ ఎంత? 1 300, 2 30, 3 3, 4 3000. ఆన్సర్ 2 30. 4వ క్వశ్చన్. 15/5 × 3 యొక్క విలువ ఎంత? 1 6, 2 7, 3 8, 4 9. ఆన్సర్ 4 9. ఒక అంకె విలువ దాని స్థానంపై ఆధారపడి ఉండే దానిని ఏమంటారు? 1 స్థాన విలువ, 2 సహజ విలువ, 3 ఒకట్ల విలువ, 4 పైవన్నీ. ఆన్సర్ 5 1 స్థాన విలువ. నెక్స్ట్ క్వశ్చన్. 6వ క్వశ్చన్. 503 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపాన్ని సరిగ్గా గుర్తించండి. 1 500 + 0 + 3, 2 5000 + 00 + 3, 3 500 + 10 + 3, 4 5000 + 100 + 13. ఆన్సర్ 1 500 + 0 + 3. నెక్స్ట్ క్వశ్చన్. 7వ క్వశ్చన్. ఒక అంకె విలువ సంఖ్యలో గల అంకె స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్లేస్ విలువ, 2 ప్లేస్ విలువ, 3 సహజ విలువ, 4 పైవన్నీ. ఆన్సర్ 2 ప్లేస్ విలువ. నెక్స్ట్ క్వశ్చన్. 8వ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన జతలో సరికాని జతను గుర్తించండి. 1 8 > 10, 2 12, 128 > 26, 256, 3 869 > 639, 4 78 < 67. ఆన్సర్ ఈజ్ 3. 700 స్థానంలో 5లు 10 స్థానంలో 6లు 1 స్థానంలో గల మూడంకెల సంఖ్యను రాయండి. 1 576, 2 756, 3 657, 4 765. ఆన్సర్ 756 రెండోది. నెక్స్ట్ క్వశ్చన్. 10వ క్వశ్చన్. 1 కేజీ బీరకాయ ధర 54 రూపాయలు మరియు 1 కేజీ బెండకాయ ధర 33 రూపాయలు అయితే చెల్లించవలసిన మొత్తం డబ్బు ఎంత? 1 83 రూపాయలు, 2 87 రూపాయలు, 3 85 రూపాయలు, 4 89 రూపాయలు. ఆన్సర్ 2 87 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. 11వ క్వశ్చన్. సుమ 1 కేజీ మిరపకాయలు కొనాలనుకుంది. 1 కేజీ మిరపకాయలు 20 రూపాయలు. సుమ 100 నోటు దుకాణదారుడికి ఇచ్చింది. అయినా దుకాణదారుడు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు ఎంత? 1 70 రూపాయలు, 2 60 రూపాయలు, 3 80 రూపాయలు, 4 60 రూపాయలు. ఆన్సర్ 3 80 రూపాయలు. శ్రీను ఒక కిరాణా దుకాణానికి గుడ్లు కొనడానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక ట్రేడ్ గుడ్లు కొన్నారు. ఒక ట్రేలో 6 వరుసలు, ఒక్కొక్క వరుసలో 5 గుడ్లు ఉన్నాయి. మొత్తం ఆ ట్రేలు గల గుడ్లు ఎన్ని? 20 గుడ్లు, 30 గుడ్లు, 40 గుడ్లు, 50 గుడ్లు. ఆన్సర్ 2 30 గుడ్లు. దుకాణం గల ఆర్మర్లో 4 అడ్డ వరుసలు, 5 నిలువు వరుసలు అరలు ఉన్నాయి. అయితే అక్కడ ఎన్ని మొత్తం ఎన్ని అరలు అన్నీ? 1 15 అరలు, 2 20 అరలు, 3 25 అరలు, 4 30 అరలు. ఆన్సర్ 20 అరలు 2. ఒక ఆటలో అవినాష్ తన 7 స్నేహితులు ఒక్కొక్కరి వద్ద 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? 1 30 గోళీలు, 2 25 గోళీలు, 3 35 గోళీలు, 4 40 గోళీలు. ఆన్సర్ 35 గోళీలు 3. ఒక తరగతిలో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క బెంచ్లో 4 చొప్పున కూర్చుంటే ఎన్ని బెంచీలు ఆ విద్యార్థులు అవసరమవుతాయి? ఆన్సర్ 1 4 బెంచీలు. థ్యాంక్ యూ సో మచ్.